ఒక మంచి తీర్మానం చేయము. இந்த வருடத்திலே நான் இன்னும் ஆண்டவரை தேடுவேன். నేను ఈ సంవత్సరంలో ఇంకనూ ప్రభువుని వెతుకుదును. இன்னும் ఆండవరిடத்திலே நெருங்கி சேருவேன். నేను ఇంకనూ ప్రభువు చెంతకు సమీపించుదును. அதிகமாய் வேதம் வாசிப்பேன். నేను ఇంకనూ అధికముగా పరిశుద్ధ గ్రంథమును చదివేదను. ஆண்டவரை அதிகமாய் நேசிப்பேன். నేను ఇంకనూ అధికముగా ప్రభువుని ప్రేమించుదును. அதிகமாய் ஆண்டவருக்காய் நான் ஓடுவேன். నేను ఇంకనూ అధికముగా ప్రభువు కొరకు పరిగెత్తుదును. அப்படி ஒரு தீர்மானம் செய்வோம். అలాగ ఒక తీర్మానం చేయము. கர்த்தருக்காய் நீங்கள் ஓடும்போது கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ప్రభువు కొరకై మీరు పరిగెత్తుచున్నప్పుడు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును. ఆమేన్. ఆమేన్. நம்மோடு இடைப்பட்டு பேசும்படியாய் நாம் கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுவோம். ప్రభు మనల్ని సంధించి మనతో మాట్లాడినట్లుగా మన ప్రభువుని స్తోత్రించుదాము. நம்முடைய ஞானத்திற்காக మన ధ్యానార్థమై న్యాయాధిపతుల முதலாம் அதிகாரம் న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం முதல் 3 వచనங்களை వాసిద్దాం. మొదటి 3 వాక్యములను చదవండి. యెహోషువ మొదలైన తరువాత ఇశ్రాయేలు కానానుతో యుద్ధం చేయుటకు ప్రభువు దేవుడు ముందుగా వారి మీదికి పోవలసిందని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశంలో ఏదో వంశస్థులకు ఇచ్చి ఉన్నాడు. వారి పోవాలని సెలవిచ్చును. అప్పుడు ఏదో వంశస్థులు తమ సహోదరులైన సింహములతో మన కానానీయులతో యుద్ధం చేయుటకు మన వద్దలోనికి మార్చుకోరండి, మేమును మీకు కూడా మీ వద్దలోనికి వచ్చుదమని చెప్పగా సిమోనీయులు వారితో కూడా పోయి தமிழ்ல ஆமென். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. யோசுவா மரித்த பின் இஸ்ரவேல் புத்திரர் கர்த்தரை நோக்கி యెహోషువ మృతులైన తరువాత ఇశ్రాయేలీయులు ప్రభువును ప్రార్థన చేయగా கானானியரை எதிர்த்து யுத்தம் பண்ணும்படி కనానీయులతో ఎదిరించి యుద్ధం చేయుట కొరకై எங்களில் யார் முதல் எழுந்து புறப்பட வேண்டும் என்று கேட்டார். మాలో మొట్టమొదటిగా ముందుకు పోవలసిన వారు ఎవరు అని అడిగాను. தேவனுடைய ஜனமே, தேவன் இஸ்ரவேல் ஜனத்திற்கு கானான் தேசத்தை சுதந்திரமாய் கொடுப்பேன் என்று வாக்கு பண்ணினார். దేవుని జనమా, దేవుడు ఇశ్రాయేలీయులకు కనాను దేశమును స్వాస్థ్యముగా అనుగ్రహించుదును అని వాగ్దానం చేసెను. அது பாலும் தேனும் ஓடுகிற தேசம். అది పాలు తేనెలు ప్రవహించు దేశము. அது கர்த்தர் விசாரிக்கிற தேசம். యెహోవా తన దృష్టి ఉంచుచున్నటువంటి దేశము. வருஷத்தின் துவக்கம் முதல் வருஷத்தின் முடிவு மட்டும் கர்த்தருடைய கண்கள் அந்த தேசத்தின் மேல் பதிக்கப்பட்டிருக்கும். సంవత్సరం యొక్క ప్రారంభం మొదలుకొని సంవత్సరం యొక్క అంతం వరకు యెహోవా కనులు ఆ దేశం మీద దృష్టించుచుండును. அது வானத்தின் மழை தண்ணீரை குடிக்கிற தேசம். అది ఆకాశపు నీళ్ళ వర్షమును త్రాగు దేశము. அதை கற்கள் இரும்பாய் இருக்கிறது. అది అందులోని రాళ్ళు ఇనుము వలె ఉన్నవి. அதை கோதுமைகள் விளைகிறது. అందులో గోధుమలు పండుచున్నవి. இப்படி இஸ்ரவேல் தேசமாகிய கானான் தேசத்தை குறித்து வேதம் பல காரியங்களை சொல்கிறது. ఇలాగున ఇశ్రాయేలు దేశమైనటువంటి కనాను దేశముల గురించి దేవుని యొక్క వాక్యం పలు కార్యములను చెప్పుచున్నది. அது மலைகளால் சூழ்ந்த தேசம். అది పర్వతముల చేత ఆవరించబడినటువంటి చుట్టబడిన దేశము. கர்த்தர் தெரிந்து கொண்ட தேசம். అది ప్రభు ఏర్పరచుకున్న దేశము. கர்த்தர் சொல்லுகிறார், இந்த தேசத்தை உங்களுக்கு கொடுப்பேன் என்று வாக்கு பண்ணினார். ప్రభువు చెప్పెను, ఈ దేశమును నేను మీకు అనుగ్రహించుదును. ஆனால் அந்த தேசத்திலே கானானியர்களாகிய ராட்சசர்கள் இருக்கிறார். అయితే ఆ దేశంలో కనానీయులు అయినటువంటి రాక్షసులు ఆగే ఉన్నారు. அங்கே பார்க்கும்போது பயங்கரமான சத்துருக்கள் அந்த தேசத்தில் நிறைந்திருக்கிறார். అక్కడ చూడగా భయంకరమైనటువంటి శత్రువులు ఆ దేశంలో నిండి ఉన్నారు. இப்பொழுது இவர்கள் அந்த தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்று சொன்னால் ఇప్పుడు వారు ఆ దేశమును స్వతంత్రించుకున్నారంటే அவர்களிடத்திலே போய் யுத்தம் செய்து వారితో వెళ్ళి యుద్ధం చేసి அவர்களை முறியடித்து వారిని నిర్మూలన చేసి அந்த தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டியவர்களாக இருக்கிறார். వీరు ఆ దేశమును స్వాధీనపరచుకోవలసిన వారై ఉన్నారు. நம்முடைய வாழ்க்கையில் கூட கர்த்தர் இந்த வருடத்தில் நமக்கு அநேக வாக்குத்தத்தங்களை கொடுத்திருக்கிறார். మన జీవితంలో కూడా ప్రభు ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి వాగ్దానాలను ఇచ్చి ఉన్నారు. நான் உனக்கு இதை செய்வேன். నేను దీనిని నీకు చేయుదును.
చేయుదును, உன்னை ஆசீர்வதிப்பேன். నేను నిన్ను ఆశీర్వదించుదును, அதிசயங்களை காண பண்ணுவேன். నిన్ను అద్భుతములు చూచువానిగా చేయుదును. அப்படி ஆண்டவர் அநேக வாக்குத்தத்தங்களை இந்த வருடத்திலே நாம் ஒவ்வொருவருக்கும் கொடுத்தார். ఈ లాగున దేవుడు మన ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి వాగ్దానములను ఇచ్చి ఉన్నారు. இந்த வாக்குத்தத்தத்தை நாம் சுதந்திரிக்க வேண்டும் என்று சொன்னால் ఈ వాగ్దానములను మనం స్వాధీనపరచుకున్నవారంటే நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏమి చేయవలెను? வாக்குத்தத்த பூமியாகிய கானானை சுதந்திரித்துக் கொள்ளும்படி వాగ్దాన భూమి అయినటువంటి కనానును స్వతంత్రించుకున్నట్లుగా அவர்கள் யுத்தம் செய்ய வேண்டியதாக இருந்தது. వారు యుద్ధము చేయవలసి వచ్చెను. அவர்கள் கர்த்தரிடத்தில் விசாரிக்கிறார். వారు దేవుని యొక్క విచారించుచున్నారు. யார் எங்களில் முதலில் எழுந்து புறப்பட வேண்டும்? మాలో మొదటిగా ఎవరు బయలుదేరవలెను? இந்த வருடத்தின் ஆரம்பத்திலே ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో நாங்கள் முதலாவது செய்ய வேண்டிய காரியம் మనం మొదటిగా చేయవలసిన కార్యము எங்களுடைய யுத்தங்களிலே நாங்கள் ஜெயம் கொள்ளும்படி మా యుద్ధములలో మేము విజయము పొందినట్లుగా எங்களில் யார் முந்தி யுத்தத்துக்கு புறப்பட வேண்டும்? మాలో మొదటిగా ఎవరు యుద్ధమునకు వెళ్ళవలెను? கர்த்தருடைய வாக்குத்தத்தத்தை நாங்கள் சுதந்திரித்துக் கொள்ளும்படி దేవుని యొక్క వాగ్దానములను మేము స్వతంత్రించుకున్నట్లుగా எங்களில் யார் முந்தி யுத்தத்துக்கு போக வேண்டும்? మాలో ఎవరు ముందుగా యుద్ధమునకు వెళ్ళవలెను? கர்த்தர் சொல்லுகிறார், అప్పుడు ప్రభువు చెప్పుచున్నారు, யூதா எழுந்து புறப்பட கடவன். యూదా లేచి ముందుకు సాగవలెను. இதோ அந்த தேசத்தை அவன் கையிலே ஒப்பு கொடுத்தேன். ఇదిగో నేను ఆ దేశమును వారికి ఇచ్చి ఉన్నాను. கர்த்தர் ஆபிரகாமுக்கு வாக்கு பண்ணின அந்த கானான் தேசத்தை ప్రభువు అబ్రహాములకు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలో தேவன் யாருடைய கையில் ஒப்பு கொடுத்தேன் என்று சொல்லுகிறார். దేవుడు ఎవరి చేతికి అప్పగించెను అని చెప్పుచున్నాడు. யூதாவின் கையிலே ஒப்பு கொடுத்தேன். యూదా చేతికి నేను అప్పగించి ఉన్నాను. தேவன் அந்த தேசத்தை யார் கையில் ஒப்பு கொடுத்தாரா? దేవుడు ఆ దేశంను ఎవరి చేతికి అప్పగించెను? சொல்லுங்க, யார் கையில்? చెప్పండి, ఎవరి చేతికి అప్పగించెను? யூதாவின் கையிலே ஒப்பு கொடுத்தேன். యూదా చేతికి అప్పగించెను. இந்த யூதா யார்? ఈ యూదా ఎవరు? யாக்கோபின் 12 குமாரர்களிலே ஒருவன் தான் இந்த யூதா. యాకోబు యొక్క 12 కుమారులలో ఒకడు ఈ యూదా. யூதாவின் தாய் அவனை பெற்றெடுக்கும் போது యూదా యొక్క తల్లి అతని కన్నై ఉండగా அவனை அவன் சொல்லுகிறார், நான் கர்த்தரை துதிப்பேன் என்று சொல்லி அவனுக்கு யூதா என்று பெயரிடுகிறார். ఆమె నేను ప్రభువుని స్తుతించుదును అని చెప్పి ఆమెకు యూదా అని పేరు పెట్టెను. யூதா என்று சொன்னால் 29:35 ఆదికాండం 29:35. ఆమె కన్నుల గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించడానికి కని యూదా అని పేరు పెట్టినాడు. இந்த முறை நான் கர்த்தரை துதிப்பேன் என்று சொல்லி ఈసారి నేను యెహోవాను స్తుతించెదను అని చెప్పి அவனுக்கு யூதா என்று பெயரிட்டார். అతనికి యూదా అని పేరు పెట్టెను. யூதா என்று சொன்னால் యూదా అనగా கர்த்தரை துதிப்பே என்று அர்த்தம். ప్రభువుని స్తుతించెదను అని అర్థం. 29వ అధికారం 35వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వాక్యం. லேயா யாக்கோபுக்கு ஒரு அற்பமானவளாய் காணப்பட்டார். లేయా యాకోబు దృష్టికి ఒక అల్పమైన దానిగా కనబడెను. ராகேலையோ அவன் அதிகமாக நேசித்தான். రాహేలును అతడు అత్యధికముగా ప్రేమించెను. ஆனால் ராகேலுடைய கர்ப்பத்தை தேவன் அடைத்திருந்தார். అయితే రాహేలు యొక్క గర్భమును దేవుడు మూసి ఉండెను. ஆனால் இந்த லேயாவை கர்த்தர் இரக்கம் பாராட்டி అయితే లేయా మీద ప్రభువు కనికరించి அவனுக்கு 4 குமாரர்களை தேவன் கொடுத்தார். ఆమెకు 4 కుమారులను దేవుడు ఇచ్చెను. அவனுக்கு இப்பொழுது பெற்றெடுத்த அந்த குமாரனுக்கு யூதா என்று பெயரிடுகிறார். ఇప్పుడు కలిగినటువంటి ఆ కుమారునికి యూదా అని పేరు పెట్టెను. யூதா என்றால் యూదా అనగా கர்த்தரை துதிப்பேன். ప్రభువుని స్తుతించెదను అని అర్థం. கர்த்தர் இந்த வருடத்திலே உன்னுடைய யுத்தங்களில் எல்லாம் நீ ஜெயம் கொள்ளும்படி நீ கர்த்தரை துதிக்க வேண்டும் என்று சொல்கிறார். ప్రభు ఈ సంవత్సరంలో నీ యుద్ధములన్నీ నువ్వు జయించినట్లుగా ప్రభువుని స్తుతించవలెను అని నీకు చెప్పుచున్నా. அந்த யூதாவிலே தான் ஆளுகை இருக்கிறது. యూదాలో ఏలుబడి ఉన్నది. யூதாவில் இருந்து இஸ்ரவேலை ஆளுகிறவர் புறப்படுவார். యూదాలో నుండి ఇశ్రాయేలును ఏలువాడు బయలుదేరును. செங்கோல் யூதாவை விட்டு நீங்குவது இல்லை. రాజదండం యూదాను విడిచి తొలగిపోదు. யூதாவே நீ சகோதரனால் புறப்படுவாய். యూదా నువ్వు నీ సహోదరుని
శత్రువుடைய పిడికిలి மேல் இருக்கும். నీ యొక్క చేయి నీ శత్రువుల యొక్క మెడ మీద ఉండును. உன் தகப்பனுடைய புத்திரர் உன்முன் பணிவார்கள். నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడుదురు. யூதா, நீ பாலசிங்கம். యూదా నీవు కొదమ సింహము. நீ இரையை கவர்ந்து கொண்டு ஏறி போனாய். నీవు పట్టిన ఎలను తిని వచ్చితివి. என் மகனை சிங்கம் போலும் கிழசிங்கம் போலும் மடக்கி படுத்தான். அவனை எழுப்புகிறவர் யார்? నా కుమారుడా సింహము వలె గర్జించు, ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు? சமாதான கர்த்தர் வருமளவும் செங்கோல் யூதாவை விட்டு நீங்குவது இல்லை. సమాధాన కర్త వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. நியாயப்பிரமாணிகன் அவன் பாதங்களை விட்டு முடிவதும் இல்லை. అతని కాళ్ళ మధ్య నుండి ధర్మశాస్త్రము తొలగిపోదు. ஜனங்கள் அவரிடத்தில் சேருவார். ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. யாக்கோபு தன்னுடைய குமாரர்களை ஆசீர்வதிக்கும் போது యాకోబు తన కుమారులను ఆశీర్వదించేటప్పుడు யூதாவை குறித்து அதிகமாய் சொல்லுகிறார். యూదాని గురించి అధికముగా చెప్పుచున్నాడు. ஆதியாகமம் 49ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தில் நீங்கள் வாசித்தால் அதை பார்க்க முடியும். ఆదికాండం 49వ అధ్యాయం 8వ వాక్యం నుండి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. யூதாவை ஒரு பால சிங்கம் என்றுதான் அங்கே யாக்கோபு சொல்கிறார். యూదాను ఒక కొదమ సింహముగా యాకోబు చెప్పుచున్నాడు. அவன் இரையை கவர்ந்து கொண்டு ஏறி போகிறவன் என்று சொல்லுகிறார். అతడు తన ఎరను పట్టుకొని పైకి ఎక్కి వెళ్ళుచున్నాడని చెప్పుచున్నాడు. யூதாவிலே செங்கோல் இருக்கிறது. యూదాలో రాజదండం ఉన్నది. ஆளுகை இருக்கிறது. అక్కడ ఏలుబడి ఉన్నది. அவன் சகோதரர்களால் புகழப்படுவான். అతడు తన సహోదరుల ద్వారా పొగడబడిను. அவனுடைய சத்துருக்களுடைய பிடரின் மேல் அவனுடைய கை இருக்கும். తన శత్రువుల యొక్క మెడ మీద అతని చెయ్యి ఉండును. அவனுடைய சத்துருக்கள் எல்லாம் அவனுக்கு முன்பாக பணிவார். అతని శత్రువులందరూ అతనికి దాసులవుదురు. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డ, அந்த யூதாவுக்கு தேவன் கொடுக்கிற ஆசீர்வாதங்கள் எத்தனை எத்தனை. ఈ యూదాకి ప్రభు అనుగ్రహించిన ఆశీర్వాదములు ఎన్నెన్నో. தேவன் எத்தனை ஆசீர்வாதங்களை யூதாவுக்கு கொடுக்கிறார். ఎన్ని ఆశీర్వాదములు దేవుడు యూదాకు అనుగ్రహించుచున్నారు. உபாகமம் 33ஆம் அதிகாரத்திலே அங்கே யூதாவை குறித்து அங்கே தேவனுடைய மனுஷனாகிய மோசே சொல்கிறார். ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో அவன் யூதாவை குறித்து கர்த்தாவே யூதாவின் சத்தத்தை கேட்டு அவன் தன் ஜனத்தோட திரும்ப சேர பண்ணான். యూదాను గురించి మోషే అతనికి అనెను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చుము. அவன் கை பறக்க கடவது. అతని బాహుబలము చాలునట్లు చేయుము. அவனை சத்துருக்களுக்கு அவனை நீங்களாக்கி விடுவிக்கிற சகாயராய் இருப்பீராக. అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉండుము. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డ, நீ துதிக்கிறவனாக இருந்தால் నువ్వు స్తుతించే వాడై ఉన్నట్లయితే அவர்களெல்லாம் நீ ஒரு சிங்கமா ఈ இருப்பாய். సంవత్సరం అంతయు ఒక సింహము వలె ఉండెదవు. ஆமென். ఆమేన్. ఆమేన్. யூதாவை அவன் சொல்லுகிறான், அவன் பால சிங்கம். యూదాని గురించి చెప్పుచున్నాడు, అతడు కొదమ సింహము. அவன் இரையை கவர்ந்து கொண்டு வா. అతడు తన ఎరను పట్టుకొనును. அவனை எழுப்புகிறவன் ஒருவனும் இல்லை. అతని లేపువాడు ఎవ్వడూ లేడు. அவனிடத்தில் ஆளுகை இருக்கிறது. అతని యొక్క రాజదండం ఉన్నది. அவன் சத்துருக்களின் புடரியை பிடித்து அவன் நசுக்கி விடுவான். అతడు శత్రువుల మెడ మీద తన చేతిని వేసి వారిని నశింపచేయును. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డ, இந்த வருடத்தின் ஆரம்பத்திலே கர்த்தர் உனக்கு கொடுக்கக்கூடிய ஆலோசனை, ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవుడు నీకు అనుగ్రహించుచున్న ఆలోచన, ஒரு நாளும் காலையிலே அந்த துதி உனக்கு முன்பாக போகட்டும். ప్రతిరోజు ఉదయం ఆ స్తుతి నీకు ముందుగా వెళ్ళనివ్వు. ஆண்டவரை துதிக்கிற துதி முன்பாக போய்க்கொண்டே இருக்கும். దేవుని స్తుతించే స్తుతి నీకు ముందుగా వెళ్ళవలెను. ஒரு யுத்தத்தில் உனக்கு தோல்வி உண்டாகவே உண்டாகும். ఒక్క యుద్ధములో కూడా నీకు అపజయమే కలుగదు. దావీదు கர்த்தரை துதிக்கிறவன். దేవుని స్తుతించువాడు. தாவீது கிட்டத்தட்ட 40 வருடங்கள் இஸ்ரவேலை ஆளுகை செய்தான். దావీదు దాదాపు 40 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలుబడి చేసెను. தாவீது அவன் செய்த ஒரே ஒரு யுத்தத்தில் கூட அவனுக்கு தோல்வி உண்டாகவே. దావీదు తాను జరిగించిన ఒక్క యుద్ధంలో కూడా అతడు ఓటమి పాలు కాలేదు. ఎందుకని? தாவீது கர்த்தரை துதிக்கிறவன். దావీదు దేవుని స్తుతించువాడు. அவனுடைய எத்தனையோ பலவீனங்கள் இருந்தது. అతనిలో ఎన్నో బలహీనతలు ఉండేవి. ஆனால் ஒரு யுத்தத்தில் அவன் தோற்று போகவே இல்லை. అయితే ఒక్క యుద్ధంలో కూడా అతడు ఓడిపోలేదు. ஆமென். ఆమేన్. இந்த வருடத்திலே
அனுப்ப வேண்டுமா? ఎవరిని పంపించాలి చెప్పండి. யூதா యూదా. யூதா యూదా. யூதா என்றால் என்ன அர்த்தம்? యూదా అంటే అర్థం ఏమిటి? Praise the Lord. దేవుని స్తుతించుడి. கர்த்தரை துதிக்கிறது என்ற அர்த்தம். దేవుని స్తుతించుడి అని అర్థం. வருடமெல்லாம் ஆண்டவரை துதித்து பாடுங்க. ఈ సంవత్సరమంతా ప్రభువుని స్తుతించి పాడండి. ஒரு நாள் அவரை மகிமைப்படுத்துங்க. ప్రతిరోజు ఆయనను మహిమపరచండి. கர்த்தரை துதிக்க 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 ప్రభువుని మీరు స్తుతించను స్తుతించను స్తుతించను. நீ ஒரு சிங்கமாய் மாறிவிடு. నువ్వు ఒక సింహముగా మారుదువు. யூதா என்றாலே சிங்கம் என்ற அர்த்தம். యూదా అంటేనే సింహం అని అర్థం. புதிய ஏற்பாட்டிலே யூதா கோத்திரத்தின் சிங்கம் யாரு? కొత్త నిబంధనలో యూదా గోత్రపు సింహము ఎవరు? சொல்லுங்க சத்தமா. శబ్దముగా చెప్పండి. యేసు. 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 துதிக்கிறவர்களை ஆண்டவர் சிங்கமாக தான் வைப்பார். స్తుతించు వారిని ప్రభువు సింహముగా ఉంచును. சிங்கம் என்னது? సింహం అంటే ఏమిటి? கர்த்தர் தலையாய் மாற்றுவார். ప్రభువు తలగా మార్చును. வால் என்னது? తోక అంటే ఏమిటి? கர்த்தர் சொல்றார், "உன்னை வாலாக்காமல் தலையாக்குவேன்." నేను నిన్ను తోకగా ఉంచక తలగా నిలుచుదును. வால் என்னது? తోక అంటే అర్థం ఏమిటి? நாயின் அர்த்தம். కుక్క అని అర్థం. ஒரு குக்கு பிஸ்கெட் போட்டு பாருங்க. ఒక కుక్కకు బిస్కెట్ వేయండి. டக்கு வால் ஆட்டம். అది తన తోకను ఆడించును. கர்த்தர் சொல்லுகிறார், ప్రభువు இந்த చెప్పుచున్నాడు, வருஷத்துல நீ நாயா இருக்க மாட்ட. ఈ సంవత్సరంలో నువ్వు ఒక కుక్కగా ఉండవు. நீ ஆண்டவரை துதிக்கிறவனா இருந்தா నువ్వు ప్రభువుని స్తుతించువాడు. இந்த வருடத்தில் நீ ஒரு சிங்கமா ఈ இருப்பாய். సంవత్సరంలో నువ్వు ఒక సింహమై ఉండేదను. தட்டி அவரை மகிமைப்படுத்துங்க. హల్లెలూయా. 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 ప్రభువుని స్తుతించుచునే ఉండండి. மகிமைப்படுத்திக்கொண்டே இருக்கு. ఆయనను మహిమపరచుచునే ఉండండి. கிரியைகளை வர்ணித்துக்கொண்டே இருக்கு. ఆయన క్రియలను వర్ణించుచునే ఉండండి. அவரை பாடி புகழ்ந்து கொண்டே இருக்கு. ఆయన పాడి స్తుతించుచునే ఉండండి. பெரிய எழுப்புதல் உண்டா? గొప్ప ఉజ్జీవము కలుగును. அந்த சத்ருவை நீ இழுத்து சத்ருவை தின்று விடுவார். ఆ శత్రువును పట్టి శత్రువును భక్షించును. சத்ரு உன்னை தின்ன மாட்டான். శత్రువు నిన్ను భక్షించడు. சாத்தான் சிங்கம் கிடையாது. సాతాను సింహము కాదు. சிங்கத்தை போல సింహము వలె. பேதுரு அப்போஸ்தலன் சொல்கிறார், అదే అపోస్తలుడు పేతురు మొదటి పేతురులో చెప్పుచున్నాడు, ஒரு விரோதியாகிய சாத்தான் మీ అపవాది అయిన మీ విరోధి అయినటువంటి సాతాను கெர்ச்சிக்கிற சிங்கத்தை போல గర్జించు సింహము వలె. சிங்கம் போல సింహము వలె. சிங்கம் கிடையாது. అతడు సింహము కాదు. சிங்கமா சாத்தான் சிங்கமா இருக்கிறான். సింహమైతే సాతాను సింహముగా ఉన్నాడు. சாத்தான் சிங்கம் கிடையாது. சிங்கம் கிடையாது. அசிங்கம். వాడు సింహము కాదు, వాడు అసింహము. ஆமென். ఆమేన్. சாத்தான் சிங்கம் கிடையாது. వాడు సాతాను అసింగం. సింహము కాదు, వాడు అసింహమైన వాడు. சிங்கమైన వాడు. వాడు అసింహమైన వాడు. சிங்கம் கிடையாது. వాడు సింహము కాదు. சிங்கம் யாரு? సింహం ఎవరు? கர்த்தரை துதிக்கிறவர்களே பால சிங்கங்கள். ప్రభువుని స్తుతించువారే కొదమ సింహములు. அவரை ஆராதிக்கிறவர்களே சிங்கங்கள். ఆయనను ఆరాధించువారు సింహములు. அவரை உயர்த்துகிறவர்களே சிங்கங்கள். ఆయనను గణపరచువారు సింహములు. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. கர்த்தர் சொல்லுகிறார், அவனுடைய கை அவனுடைய சத்துருடைய பிடரின் மேல் இருக்கும். ప్రభువు చెప్పుచున్నాడు, ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో అతని చేయి అతని శత్రువుల మెడ మీద ఉండును. ஒரு சீక్రెట్ சொல்லணுமா? మీకు ఒక రహస్యం చెప్పనా? ఎస్తర్ల ఎస్తేరులో அங்கே ஆமான் అక్కడ హామాను முழு யூத குலத்தை நாசமாக்க வேண்டும் என்று பிரயாசப்படுகிறார். యూదుల యొక్క వంశమంతటిని నాశనం చేయవలని ప్రయాసపడుతున్నాడు. வேறு அறுத்து விட வேண்டும் என்று துடிக்கிறார். వేరుతో కూడా వారిని నాశనం చేయవలని వాడు తప్పించుచున్నాడు. ஒத்த உயிரோடு இருக்கக்கூடாது. ఏ ఒక్క యూదుడు కూడా బ్రతికి ఉండకూడదు. அவனை சர்வ சங்காரம் செய்ய வேண்டும். వారిని సర్వ సంహారం చేయాలి. அதற்கு யார் காலி பண்ணணும்? దాని కోసం మొదటిగా ఎవరిని నాశనం చేయాలి? మొర్దెకాయ కాలి பண்ணணும். మొర్దెకాయని చంపాలి. మొర్దెకాయ సావడిసు. మొర్దెకాయని చంపేయాలి. அது எப்படி சாவடிக்கணும்? అది కూడా ఎలా చంపాలి? 50 முழ உயரம் 50 మూరల ఎత్తు కలిగినటువంటి சாவடிக்கிறது எல்லாரும் பார்க்கணும். ఇతని చంపడానికి జనులందరూ వీక్షించాలి. இவன் தூக்குல தொங்குறதை எல்லாம் பார்க்கணும். వీడు ఉరి కప్పుల మీద వేలాడడాన్ని ప్రతి
ఒక్కరు చూడాలి. அவ்வளோ குரோதம். అంత క్రోధం. யாருக்கு ఎవరికి? யாருக்கு ఎవరికి? யாருக்கு செல்வோ? ఎవరికి చెప్పండి? ஆமான். హామాన్. அந்த ஆமான் தான் உனக்கு எனக்கு விரோதமான பேய். ఆ హామాన్ అంటేనే నీకు నాకు విరోధి అయినటువంటి అపవాది. இந்த வருஷத்துல பிசாசு எப்படியாச்சும் உன்னை சாவடிக்கிறதுக்கு துடிப்பான். ఈ సంవత్సరంలో అపవాది ఏ విధము చేతనైనా నిన్ను చంపమని అతడు ప్రయాసపడరు. தொடச்சிருக்கோம், உன் குடும்பத்தையும் அழிச்சிருக்கோம் பிரயாசப்படுவான். తుడిచి వేయాలి, నీ కుటుంబమునే నిర్మూలన చేయాలని ప్రయాసపడతాడు. பிரயாசப்படுவான். పేరే ఉండకూడదని ప్రయాసపడతాడు. கர்த்தர் காரியத்தை மாறுதலாய் முடிவு பண்ணுவார். ప్రభువు కార్యమును విరోధముగా మార్చును. காரியத்தை தலைகீழாய் மாற்றி விடுவார். కార్యమును తల క్రిందులుగా మార్చును. ஆமென். ఆమేన్. 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 இப்பொழுது கர்த்தர் கிரியை செய்ய ஆரம்பித்து விட்டார். ఇప్పుడు ప్రభువు క్రియ చేయడానికి ప్రారంభించాడు. இப்பொழுது என்ன ஆனது? ఇప్పుడు ఏమి జరిగింది? காரியம் மாறுதலாய் முடிவு ఆ కార్యము విరుద్ధముగా ముగించబడబోతున్నది. இப்பொழுது இந்த ஆமானுக்கு பயம் வந்து விட்டது. హామానుకు భయం కలిగేది. அவன் போய் தன்னுடைய மனைவியாகிய சிரேஷிடத்தில் சொல்கிறான். అతను వెళ్ళి తన భార్య అయినటువంటి జెరషుకు చెప్తున్నాడు. நம்ம அவனை சாவடிக்கலாம்னு பார்த்தா நான் செத்துருவோம் போகுது. అతన్ని చంపాలని చూస్తుంటే నేను చనిపోతానేమో. அவனை நான் காலி பண்ணா பார்த்தா அவன் என்ன காலி பண்ணிடுவான் போகுது. అతన్ని నేను సంహరించాలనుకుంటే అతను నన్ను సంహరిస్తున్నాడే. என்ன பண்றது? ఏం చేయాలి? அவன் போய் சிரேஷாகிய தன்னுடைய மனைவியிடத்தில் சொல்கிறார். అతను వెళ్ళి తన భార్య అయినటువంటి జెరషు దగ్గర చెప్పుచున్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. அவன் மனைவி என்ன சொல்கிறார்? ఆమె భార్య ఏమని చెప్తున్నది? చూడు, சாவடிக்கணும்னு நினைக்காத. అతను చంపాలనుకోవద్దు. அவன் யூத வம்சமா இருந்தா అతను యూదుల వంశపు వాడైన ఎడల நீதான் டவுன் ஆகி போக నువ్వే క్షీణించిపోదు. அவனை உன்னால அசைக்கவே முடியாது. అతను నువ్వు కదల్చలేవు. 13వ వచనం. చదవండి. ఎస్తేర్ 6వ అధ్యాయం 13వ వాక్యం. ఆహాబు తనకు సంభవించినది తన భార్యను గౌరవించుటకు నా స్నేహితులందరికీ తెలుపుగా అతని యొద్ద ఉన్న జ్ఞానులను అతని భార్యను గౌరవించు ఎవరి చేత నీకు అధికారం కలుగుతున్నదో ఆ భక్తిగా యూదుల వంశస్థుడే ఆ మొర్దెకాయి యూదుడు వంశస్థుడైతే అతని మీద నీకు జయం కలగదు. అతని మీదట నీకు జయము కలగదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ஆமான் தனக்கு நேரிட்ட எல்லாவற்றையும் தன் மனைவியாகிய சிரேஷுக்கும் தன் சிநேகிதர் எல்லாருக்கும் அறிவித்தபோது அவனுடைய ஆலோசனைக்காரரும் அவன் மனைவியாகிய சிரேஷும் அவனை பார்த்து மொர்தெகாய்க்கு முன்பாக நீர் தாழ்ந்து போக தொடங்கினீர். அவன் யூத குலமானால் நீர் அவனை மேற்கொள்ளாமல் அவனுக்கு முன்பாக தாழ்ந்து போவது நிச்சயம் நிச்சயம் என்றார்கள். అతడు యూదుల వంశపు వాడైన ఎడల కూడా பார்க்காத. అతని గురించి ఆలోచించనే వద్దు. அவனை உன்னால ஜெயிக்கவே முடியாது. అతని నువ్వు జయించలేవు. దిగజారిపోతావే తప్ప అతని ఎదుట నువ్వు క్షీణించి దిగజారిపోతావే తప్ప ஒன்றும் பண்ண முடியாது. నువ్వు అతనిని ఏమీ చేయలేవు. யூத వంశத்தார் எல்லாரும் ஹல்லேலூயா சொல்லுங்க. యూద వంశములందరూ హల్లెలూయా అని చెప్పండి. யூத వంశமா இருந்தா నువ్వు యూద వంశపు వాడైతే நீ துதிக்கிறவனா இருந்தா నువ్వు స్తుతించే వాడివైతే దేవునికి మహిమపడుతున్నవనా இருந்தா దేవుని మహిమపరచు వాడివైతే இந்த வருடத்திலே ఈ సంవత్సరంలో ஒரு சத்ருவை ஜெயிக்க முடியாது. ఒక్క శత్రువు కూడా నిన్ను జయించలేడు. தாழ்ந்து போவது நிச்சயம். నీ శత్రువులు నీ ఎదుట దిగజారిపోవుట నిశ్చయం. ఆమేన్. ఆమేన్.
ஆண்டவரை துதிக்கிற பாடல்களை பாடுங்க. ప్రభువుని స్తుతించే పాటలు పాడండి. எல்லா சபை பாட்டையும் பாடுங்க. అన్ని సంఘస్థల పాటలు పాడండి. இப்படி பாட்டு மட்டும் தான் பாடணும் கிடையாது. ఈ పాటలే పాడాలని కాదు. எல்லா பாட்டையும் பாடி ஆண்டவரை ஆராதிங்க. అన్ని పాటలు పాడి ప్రభువుని ఆరాధించండి. உயர்த்துங்க. దేవుని గణపరచుడి. கர்த்தரை ஆராதிங்க. దేవుని ఆరాధించుడి. கர்த்தர் அப்பொழுது உங்களுடைய சத்துருவை பிடுங்கிட்டு வந்துவிடும். అప్పుడు నీ శత్రువు యొక్క మెడ ఎక్కడికి వస్తుంది? எங்க வரும்? ఎక్కడికి వస్తుంది? கையில வரும். నీ చేతి దగ్గరికి వస్తుంది. அவன் சுற்றும் கையில வந்துச்சுன்னா முடிச்சு ஆட்டி விட்டுறணும். అతని చుట్టూ నీ చేతికి దొరికిన వెంటనే ఆడించి వదలాలి. ஒரே ஆட்டி விட்டுறணும். సాతాను యొక్క చుట్టూను ఎదిరించి వదలాలి. சுத்தி விட்டுறணும். అలా గిరగిరగిరగిర తిప్పాలి. ஆமென். ஆமென். கர்த்தரை துதிக்கிறவர்கள் தான் யுத்த வீரர்கள். దేవుని స్తుతించు వారే యుద్ధ వీరుడు. அவர்கள் மூலமாய் கர்த்தர் இந்த வருடத்திலே பெரிய காரியங்களை செய்வார். వారి ద్వారా దేవుని ఈ సంవత్సరంలో గొప్ప కార్యములు చేయును. நீ ஆண்டவரை விசுவாசத்தை மகிமைப்படுத்திக் கொண்டே இரு. నువ్వు దేవుని విశ్వసించి మహిమపరచుచునే ఉండుము. சமீபத்தில் ஒரு தேவனுடைய வார்த்தை கேட்டேன். సమీపముగా నేను దేవుని యొక్క వాక్కును వింటిని. ஆபிரகாம் தன்னுடைய சரீரம் செத்து போனதை நினைக்கவில்லையா? అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనదని ఎంచలేదు. சாராவுக்கு கர்ப்பப்பையே கிடையாது. సారాకు తన గర్భము మునిగిపోయిను, గర్భ సంచి లేదు. கர்ப்ப சஞ்சயமாக ஒரு குழந்தை பெற்றெடுத்திருக்கிறார். గర్భ సంచి లేకుండా ఒక బిడ్డను కనెను. இந்த மீட்டிங் நான் கேட்பதற்கு ஆச்சரியமா இருந்தது. ఇది వినగా నాకు ఆశ్చర్యం అనిపించెను. ஆண்டவர் சொல்றார், சாராளுக்கு பிள்ளை இல்லை. ఆ ప్రభు చెప్పుచున్నాడు, సారాకు బిడ్డలు లేరు. சாரா மலடியா இருந்தார். సారా గొడ్రాలై ఉండేది. மறுபடியும் அவர் சொல்றாருன்னா என்ன அர்த்தம்? దేవుడు మరలా దాన్ని చెప్తున్నారంటే అర్థం ఏంటి? அவருக்கு கர்ப்பப்பையே கிடையாது. ఆమెకు గర్భ సంచే లేదు. ஸ்திரீகளுக்குள்ள வழிபாடு கிடையாது. ఆమెకు స్త్రీలకు ఉన్నటువంటి ఆ క్రమము లేదు. ஆண்டவர் அவருடைய வயிற்றிலே ఆమె గర్భంలో ஒரு கர்ப்ப சஞ்சை உருவாக்கி దేవుడు ఒక గర్భ సంచిని రూపించి அதிலே ஆண்டவர் ஒரு குழந்தை வைத்து கொடுத்திருக்கிறார். దానిలో దేవుడు ఒక బిడ్డను ఉంచాడు. చేతులను దేవుని ఉంచండి. நம்முடைய தேவன் இல்லாதவைகளை இருக்கிறவை போல் அழைக்கிற தேவன். అందుకని దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచు దేవుడు. ఆమేన్. ஆண்டவரை துதிக்க 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 ఆమేన్. అతను దేవుని స్తుతించను స్తుతించను స్తుతించను. சரீரத்திலே பலம் வந்துவிட்டது. ఆ శరీరములో బలము వచ్చెను. சாராளுடைய வயிற்றிலே அந்த கர்ப்பப்பை உருவாக ஆரம்பித்து விட்டது. సారా యొక్క గర్భములో గర్భ సంచి రూపించుటకు ప్రారంభమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. இந்த வருடத்திலே ఈ సంవత్సరంలో ஆண்டவரை துதிக்க துதிக்க నువ్వు దేవుని స్తుతించను స్తుతించను. நம்முடைய வாழ்க்கையிலே இல்லாதவைகளை ஆண்டவர் உருவாக்க போகிறார். ఈ జీవితంలో లేని వాటిని దేవుడు సృష్టించబోతున్నాడు. அவசரமாக சொல்லுகிறேன். నేను ప్రవచనాత్మకముగా చెప్పుచున్నాను. எழுதி வைத்துக் கொள்ளுங்கள். మీరు రాసి పెట్టుకొనుడి. எழுதி வைத்துக் கொள்ளுங்கள். రాసి పెట్టుకొనుడి. கர்த்தருடைய பலிபீடத்திலிருந்து சொல்லுகிறேன். దేవుని బలిపీఠం నుండి చెప్పుచున్నాను. ஆண்டவருடைய வாழ்க்கையிலே புதிய காரியங்களை சிருஷ்டிக்க போகிறார். దేవుని జీవితంలో కార్యములను సృష్టించబోతున్నాడు. దేవుని చేతులన్నీ పట్టుకొనుడి. ஜீவியம் மாறும். ఈ సంవత్సరంలో నీ జీవితం మారును. உன்னுடைய பாவ வாழ்க்கை மாறிவிடும். నీ పాప జీవితం మారిపోవును. கட்டுகள் அறுக்கப்படும். నీ బంధనములు తెంచివేయబడును. தோல் மீது இருக்கிற நுகத்தடிகள் முறிக்கப்படும். నీ మెడ మీద ఉన్న కాడి విరుగగొట్టబడును. இதுவரைக்கும் உன்னை ஆளுகை செய்த வல்லமைகளை ఇంతవరకు నిన్ను ఏలుబడి చేయించిన శక్తులను நீ ஆளுகை செய்கிற வருடம் இது. నువ్వు ఏలుబడి చేసే సంవత్సరం ఇది. ஆளுகை செய்கிற வருடம் இது. నువ్వు ఏలుబడి చేసే సంవత్సరం ఇది. என்று சொல்லுகிறார். ప్రభు చెప్పుచున్నాను. புதி யூதாவை முன்பாக அனுப்புங்கள். నువ్వు స్తుతించు, యూదాని ముందుగా పంపించుడి. கர்த்தரை துதிக்கிற துதியை அனுப்பு. దేవుని స్తుతించే స్తుతిని పంపించు. வாயிலை போல ஒரு துதி இருக்கட்டும். నీ నోటిలో ఎల్లప్పుడూ ఆయన స్తుతి ఉండును గాక. அதை சொல்லி சொல்லி உயர்த்திக் கொண்டே இரு. ఆయన కార్యములను చెప్పి చెప్పి గణపరచుము. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు உன்னுடைய స్తోత్రం. சொந்த கிரியைகளை நீ பார்க்க வேண்டாம். నీ సొంత క్రియలను నీవు చూడవద్దు. கர்த்தரை துதிக்கும் போது ప్రభువుని స్తుతించగా முதலாவது சம்பவிக்கக்கூடிய காரியம் మొదటిగా సంభవించే కార్యము உன்னுடைய சத்துருக்கள் அடங்கி போவார்கள். నీ శత్రువులు వారు లోబడుదురు. முதலாவது சொல்லுங்க, கர்த்தரை துதிக்கும் போது என்ன நடக்கும்? చెప్పండి, మొదటిగా ప్రభువుని స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? என்ன நடக்கும்?
என்ன நடக்கும்? ఏం జరుగుతుంది? శత్రుக்கள் అడగి పోవాలి. మీ శత్రువులు అణచివేయబడుదురు. సంగీతం 8వ కీర్తన 2వ వచనాన్ని వాసి 2వ వాక్యమును చదవండి. శత్రువులను ప్రవర్తించుకుని వారిని మార్పివేయటకే నీ విరోధుల బట్టి పాలులైపోయి చంటి పిల్లలైన స్థుతుల మూలమున నీ ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. தமிழ்ல இங்கிலீஷ்ல 8:2 சங்கீதம் 2ஆம் வசனம் படிங்க. பகைஞனையும் பழிகாரனையும் அடக்கி போட இங்கிலீஷ்ல out of the babes and the mouth of sucklings thou hast ordained the praise because of the enemy that thou mightest still the enemies. Why God makes praise out of the babes and mouth of sucklings? ఎందుకని ప్రభువు చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు నోటిలో స్తుతులు కలుగు చేయించున్నాడు? In order to still the enemy. శత్రువులను అలానే మార్పివేయడానికి. What is the meaning of still? నిశ్చేష్టులుగా మార్చడం అంటే అర్థం ఏంటి? In the word of God it means stand still and know that I am the Lord. దేవుని వాక్యం చదువుచున్నాము, మీరు ఊరకనే ఉండి నేనే మీ యెహోవాను తెలుసుకునుడి. அந்த பழைய காலத்துல இந்த பிள்ளைங்க எல்லாம் ஒரு கேம் விளையாடுவாங்க. పాత కాలంలో పిల్లలంతా ఒక గేమ్ ఆడతారు. స్టాచ్యూ. அந்த தமிழ்நாட்டுல அட்டாக் பண்ணுவாங்க. తమిళనాడు అటాక్ అని అంటారు. స్టాచ్యూ என்னது? స్టాచ్యూ అంటే అర్థం ఏంటి? பொம்மை மாதிரி நிக்க வைக்கிறது. విగ్రహం లాగా నిలిపిపోవడం. సో அந்த ஸ்டாச்சு கேம் ஏதாச்சும் ஆரம்பிச்சு ஸ்டாச்சு 2 பேர் ஸ்டாச்சு போட்டுவோம். நம்ம 2 பேர் ஸ்டாச்சு போட்டுவோம். ஸ்டாச்சு இப்போ நான் வந்து ஸ்டாச்சு நாங்க 2 பேரும் ஒரு கேம் ஆடுறோம். ఇప్పుడు మేము ఇద్దరం ఒక గేమ్ ఆడాం. ஸ்டாச்சு ஆடுச்சுன்னா நீங்க அப்படியே தான் நிக்கணும். స్టాచ్యూ అంటే మీరు అలాగే ఉండాలి. அசைக்கூடாது. ஸ்டாச்சு அதுக்கே தப்புங்கிற அப்படியே தான் நிக்கலாம். తర్వాత వచ్చి చెప్పేంత వరకు అలానే ఉండాలి. రిలీజ్ பண்ண వరకు அப்படியே தான் நிக்கலாம். నేను రిలీజ్ చేసేంత వరకు అలానే ఉండాలి. స్టిల్ ది ఎనిమీ. అతని శత్రువులను నిశ్చేష్టులుగా చేయనట్టుగా ఓడి వరా శత్రువులను నాశనం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. యేసువే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసువే స్తోత్రం 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 అనగానే అతను అలానే నిశ్చేష్టుడై నిలబడిపోతాడు. అలానే ఆగిపోతాడు. స్టిల్ ది ఎనిమీ. ఆ శత్రువుని అలా నిలబెట్టడం సాతాను కై కాలే அப்படியே మరతు పోన மாதிரி நிக்க வைக்கிறது தான் స్తుతి. సాతాను యొక్క చేతులు కాళ్ళను నిశ్చేష్టంగా నిలిపివేయడమే స్తుతి. నీ ఆండవரை స్తుతిக்க ఆరంభితా నువ్వు ప్రభువుని స్తుతించడానికి ప్రారంభిస్తే శత్రువు కదలలేదు. సాతాను ప్యారలైజ్ అయిపోయాడు. శత్రువు పక్షవాత పడిపోవును. కైకాలు వేలసేగా అతని చేతులు కాళ్ళు పనిచేయవు. సాతానుకు ప్యారలైజ్ గా ఉన్నాక పోగిరీరు. ఈ సంవత్సరంలో ఎంతమంది సాతానుకు పక్షపాతం కలుగు చేయబోతున్నారు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాతానుకు ஒரு ప్యారలైజ్ ఆకిరు. మీరు స్తుతించే స్తుతులు సాతానుకు పక్షపాతం కలుగు చేయను. ఆమేన్ 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 ఆమేన్. పகைஞனையும் பழிகாரனையும் அடக்கி போட శత్రువులను పగ తీర్చుకుని వారిని మార్పివేయడానికి. தமிழ்ல அடக்கிறது. తమిళలో వారిని అణచివేసి వారిని స్వాధీనపరచడానికి. அடக்கிறது. వారిని అణచివేయడానికి. விரோதமான சத்துருவை அடக்கும்படி నీకు విరోధమైన శత్రువులను అణచివేయడానికి. வாயிலே துதி உண்டாகட்டும். ఈ నోటిలో స్తుతి ప్రార్థన துதிக்க ஆரம்பித்து விடு. ప్రతిరోజు స్తుతించడానికి ప్రారంభించు. ஆண்டவரை மகிமைப்படுத்த ஆரம்பித்து விடு. దేవుని మహిమపరచుటకు ప్రారంభించు. அவரை பாடி துதிக்க ஆரம்பித்து விடு. ఆయనను పాడి స్తుతించడానికి ప్రారంభించు. சத்துருவால் அசையவே முடியாது. శత్రువు క్రియ చేయలేడు. 147ஆம் சங்கீதத்து 147వ కీర్తనలో அங்கே அதே வசனத்தை வாசிக்கிறோம். అదే వాక్యాన్ని మరలా చదువుచున్నాం. ஆண்டவரை துதிக்கிற துதிகள் ప్రభువుని స్తుతించే స్తోత్రములు சங்கிலியாய் மாறி అవి ఒక సంఖ్యలుగా మారి சத்துருவை கட்டி போடுகிறது. శత్రువును బంధించుచున్నవి. 149ஆம் சங்கீதம் 149వ కీర్తన 6ஆம் வசனம் 7ஆம் வசனம் 8ஆம் வசனம் வாசி. 6వ వాక్యం 7వ వాక్యం 8వ వాక్యం చదవండి. వారి నోట దేవునికి చేయబడు
చేయుటకును ప్రజలను ప్రజలను శిక్షించుటకును శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను గొలుసులతో వారి రాజులను ఇనుప ఇనుప సంకెళ్ళతో వారి సంఖ్యలతో వారి గనులను బంధించుటకును బంధించుటకు వారి నోట చేయి ఉత్సాహ సూత్రం தமிழ்ல ஜாதிகளிடத்தில் பழிவாங்கவும் கட்டவும் செலுத்தவும் அவரது வாயில் கர்த்தரை உயர்த்தும் துதியும் அவரது கையில் இருபுறமும் கருக்குள்ள பற்றியும் ஒன்று கலேலியா ஆண்டவரை துதிக்கும் போது என்ன நடக்கிறது? ప్రభువుని స్తుతించేటప్పుడు ఏమి సంభవించుచున్నది? உன்னுடைய சத்துருக்கள் பலவான்களா இருக்கலாம், నీ శత్రువులు బలవంతులై ఉండవచ్చు, ராஜாக்களை போல இருக்கலாம், వారు రాజుల వలె ఉండవచ్చు, இருப்பு விலங்குகளால் அவர்களை கட்டி போடுவார். ఇనుప సంకెళ్ళతో వారిని బంధిస్తావు. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. வீட்டில் எப்போதும் துதி சத்தம் கேட்டுட்டே இருக்கணும். కనుక ఎల్లప్పుడూ మీ ఇంటిలో స్తుతుల శబ్దం వినబడుచుండిబడి சினிமா பாட்டு கேட்கக்கூடாது, సినిమా పాటలు వినకూడదు, சீரியல் சவுண்ட் கேட்கக்கூடாது, సీరియల్ సౌండ్స్ వినకూడదు, சண்டை சத்தம் கேட்கக்கூடாது, சண்டை உடம்பு గొడవల శబ్దం వినకూడదు. இந்த வருடம் ஒவ்வொரு நாளும் உன் வீட்டுல அந்த துதி சத்தம் கேட்டுட்டே இருக்கணும். ఈ సంవత్సరంలో ప్రతిరోజు నీ ఇంట్లో స్తోత్ర శబ్దములు వినబడుచుండవలెను. அந்த வீட்டுல இந்த சோத்திரம் 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 சத்தம் வந்துட்டே இருக்குது. ప్రతిరోజు ఆ ఇంట్లో నుంచి స్తోత్రం 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 అనే శబ్దం వస్తూనే அந்த ఉన్నారు. வீட்டுல பாட்டு பாடிட்டே இருக்கிறாங்க. ఏంటి ఆ ఇంట్లో పాటలు పాడుతూనే ఉన్నారు. குடும்பத்துக்கு அக்கம் பக்கத்தார் அப்படி சாட்சி சொல்லணும். మిమ్మల్ని గురించి ఇరుగు పొరుగు వారు అలాంటి సాక్ష్యం చెప్పాలి. இது வரைக்கும் உன் வீட்டுல இருந்து சினிமா சத்தம் கேட்டிருக்கலாம், ఇంతవరకు నీ ఇంట్లో నుంచి సినిమా శబ్దం వినబడి ఉండవచ్చు, டிவி சத்தம் கேட்டிருக்கலாம், టీవీ శబ్దం వినబడి ఉండవచ్చు, உடவல் சத்தம் கேட்டிருக்கலாம், గొడవల శబ్దం వినబడి ఉండవచ్చు, ஊத்தல் சத்தம் கேட்டிருக்கலாம். కూతుల శబ్దం వినబడి ఉండవచ్చు. ஆனால் இன்றைக்கு ஒரு தீர்மானம் செய். అయితే ఈ రోజు ఒక తీర్మానం చేయి. என் வீட்டிலே துதி சத்தம் கேட்கும், ఇంటిలో స్తోత్రముల శబ్దం వినబడెను. கர்த்தரை உயர்த்துகிற சத்தம் என்னுடைய வீட்டிலே கேட்கும். దేవుని గణపరిచే శబ్దం నా ఇంటిలో వినబడెను. எத்தனை பேர் ஒத்துக்கொள்ளுகிறீர்கள்? ఎంతమంది ఒప్పుకొనుచున్నారు? தீர்மானம் எடுக்கிறீர்கள்? ఎంతమంది ఒక తీర్మానం చేయించున్నారు? அப்பொழுது இந்த வருடமெல்லாம் உனக்கு ஜெயம்தான். అప్పుడు ఈ సంవత్సరం అంతా నీకు జయమే. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. நான் விசுவாசியா இருக்கும்போது నేను విశ్వాసిగా ఉన్నప్పుడు லோக்கல்ல ஊழியம் செய்த ஒரு பெரிய ஒரு சம்பவத்தை சொன்னான். మా లోకల్లో సేవ చేయుచున్నటువంటి పెద్దగా గారు జరిగిన ఒక సంభవాన్ని మాతో పంచుకున్నారు. உண்மையாய் நடந்த ஒரு சம்பவம். నిజముగా జరిగిన ఒక సంభవం. ஒரு ஊழியக்கார சகோதரன் வியாதிப்பட்டு மரிக்கிற நிலவரத்தில் இருக்கிறார். ఒక సేవకుడు సహోదరుడు వ్యాధిగ్రస్తుడై మరణించడానికి సమీపంగా ఉన్నారు. அவருக்காக ஜெபிக்கலாம்னு எல்லாம் சுத்தி நின்று ஜெபிக்க ஆரம்பிச்சாங்க. వారి కొరకు ప్రార్థించడానికి అందరూ చుట్టూ ఉండి ప్రార్థించి చేయుచుండిరి. அவன் ஜெபிக்கும் போது వారు ప్రార్థన చేయుచుండగా ஒரு சகோதரனுக்கு ஒரு தரிசனம் ஆகும். ఒక సహోదరునికి ఒక దర్శనం. ஒரு பெரிய பாம்பு, மலைப்பாம்பு ఒక పెద్ద కొండ చిలువ வியாதியாய் கிடக்கிற அந்த ஊழியக்காரரை ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ సేవకుని கொஞ்சம் கொஞ்சமா முழுங்குறான். కొద్ది కొద్దిగా మింగుతున్నారు. கொஞ்சம் கொஞ்சமா வெள்ளிட்டே இருக்கு. కొంచెం కొంచెంగా మింగుతున్నారు. கண்ணு ஜெபிக்கிறார். ఈయన కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారు. ஜெபிக்கும் போது இப்படி ஒரு தரிசனம். ఆయన ప్రార్థిస్తుండగా ఇంటికి ఒక దర్శనం. அவனை பார்த்து பயம் வந்துச்சு. ఈయనకు దాన్ని చూడగానే భయం కలిగింది. அது பயம் வந்த உடனே భయము కలిగిన వెంటనే ஸ்தோத்திரம் அப்படின்னா స్తోత్రం అని అరిచారు. சத்தமா பயத்துல ஸ்தோத்திரம். ఆయన శబ్దముగా భయముతో స్తోత్రం అని అరిచారు. உடனே ஒரு அதரிசனமான ஒரு கை వెంటనే అదృశ్యమైన ఒక హస్తం ஒரு இரும்பு ராடு கொண்டு வந்து ఒక ఇనుప రాడ్డును తీసుకుని பாம்பு தலையில பட்டுன்னு ஒரு அடி அடிச்சு. ఆ పాము యొక్క తల మీద ఒక దెబ్బ వేసింది. ஒரு சோத்திரம் சொன்ன உடனே பட்டுன்னு ஒரு அடி அடிக்கும். ఒక స్తోత్రం చెప్పగానే ఒక దెబ్బ పడుతుంది. ரெண்டாவது இதை பார்த்த உடனே ஒரு சோத்திரம் 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 சோத்திரம். దీన్ని చూడగానే ఆయన వెంటనే స్తోత్రం 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 అని చెప్పడం ప్రారంభించారు. ஒரு சோத்திரத்துக்கு ஒரு அடி விழுந்துச்சு. ఒక్కొక్క స్తోత్రములకు ఆ పాము తల మీద ఒక్కొక్క దెబ్బ పడింది. தரிசனம் பார்க்கும்போது அந்த பாம்பு அவரை கக்கி விட்டு ஓடி போய்விட்டு చివరికి ఆ దర్శనములో ఆ పాము ఆయన కక్కి పారిపోయాడు. சாம் கோபுரம் ஏற்றி உட்காந்துட்டார். ఆయన వెంటనే శవం లేచి కూర్చున్నారు. கர்த்தரை மகிமைப்படுத்தும்படி கர்த்தரை ప్రభువుని స్తుతించే స్తోత్రములు సాతాను
கர்த்தரை நாம் துதிக்கிற துதி சத்துருக்கு நாம் கொடுக்கிற பலமான ஒரு அடி. మనము ప్రభువుని స్తుతించే స్తోత్రమును సాతానుకు మనం ఇచ్చే బలమైన దెబ్బ. இந்த வருடத்திலே தேவனுடைய பிள்ளை ఈ సంవత్సరంలో దేవుని బిడ్డ ஒவ்வொரு நாள் அவரை மகிமைப்படுத்த ஆரம்பிக்கும். ప్రతి రోజు ఆయన మహిమపరచడం ప్రారంభించి நாம் துதிக்காத நாளே இல்லை என்று இந்த வருடத்தில் நமக்கு மாறட்டும். ఈ నేను ప్రభువుని స్తుతించని రోజే లేదని ఈ సంవత్సరం నీకు మారుగాక. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஆண்டவரை துதிக்க 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 ప్రభువుని స్తుతించను స్తుతించను உன்னுடைய வாழ்க்கையில் அவருடைய மகிமை இறங்கி வர ஆரம்பித்து నీ జీవితంలో ఆయన మహిమ దిగి రావడానికి ప్రారంభించును. 3ஆம் சங்கீதத்தில் வாசிக்கிறோம். 103వ కీర్తనలో మనం చదువుచున్నాం. 22ஆம் சங்கீதம் 22 22వ కీర్తన 3వ వాక్యం. இஸ்ரவேலின் துதிகளுக்குள் வாசமாயிருக்கிற தேவரீரே பரிசுத்தர். ఇశ్రాయేలుల స్తోత్రముల మధ్య నివాసము చేయుచున్న దేవుడే పరిశుద్ధుడు. வாசிங்கள். నీవు ఇశ్రాయేలు చేయి సూత్రం మీద ఆశీనుడై ఉన్నావు. 22:3 இஸ்ரவேலின் துதிகளுக்குள் வாசமாயிருக்கிற தேவரீரே பரிசுத்தர். இஸ்ரவேலின் துதிகளுக்குள் வாசமாயிருக்கிற தேவரீரே பரிசுத்தர். ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవా నీవే పరిశుద్ధుడవు. நம்முடைய தேவன் துதிகளுக்குள் வாசம் பண்ணுகிறார். మన దేవుడు స్తుతుల మీద నివాసం చేయుచున్నాడు. கர்த்தராகிய இயேசுவே ஸ்தோத்திரம் அப்படின்னு சொல்லிட்டுனா அந்த ஸ்தோத்திரத்துக்குள்ள அவர் வந்துருவார். ప్రభువైన యేసయ్యా స్తోత్రం అని చెప్పినట్లయితే ఆ స్తోత్రములోనికి ఆయన వచ్చి వసించును. அதான் ஒரு தேவனுடைய ஊழியக்காரர் சொல்வார். కనుకనే ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పేవాడు, Praises are the palace of God. దేవుని స్తుతులు దేవుని యొక్క అంతఃపురములు. దేవుని துதிக்கிற அந்த துதி தேவனுடைய மாளிகை. దేవుని స్తుతించే ఆ స్తుతులు దేవుని యొక్క భవనములు. நீ தேவனை துதிக்க துதிக்க నువ్వు దేవుని స్తుతించను స్తుతించను சமூகம் உன்னை நிரப்ப ఆయన యొక్క సన్నిధి నిన్ను నింపడానికి ప్రారంభించును. வண்டியில போகும்போது ஆண்டவரை துதி. నువ్వు వాహనంలో వెళ్తున్నప్పుడు ప్రభువుని స్తుతించు. நீ குளிக்கும் போது ஆண்டவரை துதி. నువ్వు స్నానం చేసేటప్పుడు ప్రభువుని స్తుతించు. వంట చేసుకుంటా ఏదో ఒక పాట పాడకుండా ఉండగలేమో ఒక పాట విన్నారు. ఏదో ఒక పాట విన్నాను, నేను పాట విన్నారు, మీరు కూడా విని ఉన్నారు, అందరు నవ్వుతున్నారు. మీరు కూడా వింటున్నారు. உண்மையால அது ஒரு எக்ஸ்பீரியன்ஸ் தான். నిజముగా అటువంటి ఒక అనుభవం. சமையல் செஞ்சுக்கிட்டே பாடணும், వంట చేస్తూనే పాడుతూ ఉండాలి, కూర్చుకుంటా పాడాలి, మీరు చెబుతూ పాడాలి. என்ன ஆனாலும் ஆண்டவரை துதிக்க ஆரம்பிச்சது. ఏమైనా మీరు దేవుని స్తుతించడానికి ప్రారంభించండి. ఆమేన్. నేను కూడా పాట పక్కకుండా ఉండగలనా, நீ கூட హల్లెలూయా, நீ கூட அப்படி பாடணும். నేను మిమ్మల్ని పాడకుండా ఉండగలనా అని మీరు కూడా అలా పాడాలి. ஆண்டவரை ஆராதிக்காமல் இருக்க கூடாது. దేవుని ఆరాధించకుండా ఉండకూడదు. ஆண்டவரை துதித்துக்கொண்டே இருக்க வேண்டும். దేవుని స్తుతించుతూనే ఉండాలి, உயர்த்திக்கொண்டே இருக்க வேண்டும். ఆయనను కనపరచుతూనే ఉండాలి. அப்படி செய்யும்போது అలాగ మీరు చేయించినప్పుడు நீங்கள் அனுபவிப்பீர்கள். ఈ సంవత్సరంలో శత్రువు మీద గొప్ప జయమును మీరు అనుభవించుదురు. தேவனுடைய சமூகம் உங்களோடு கூட இருக்கும். దేవుని సాన్నిధ్యం మీకు తోడుగా ఉండును. ஆண்டுடைய சமூகத்திலே ஆனந்தமும் దేవుని సన్నిధిలో సంతోషమును, அவருடைய வலது பாசத்திலே நித்திய பேரின்பமும் உண்டு. ఆయన దక్షిణ కుడి చేతిలో నిత్య సుఖమును కలవు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஆண்டவரை துதிக்க 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 నువ్వు దేవుని స్తుతించను స్తుతించను ஆண்டவர் உன்னை அவருடைய சமூகமாய் மாற்றி விடுவார். దేవుడు నిన్ను ఆయన సన్నిధిగా మార్చును. அவர் அந்த துதிக்குள்ளே வாசம் பண்ண ஆரம்பித்து விடுவார். ఆయన స్తుతుల మధ్యలో నివాసం చేయుటకు ప్రారంభించును. அங்கே சந்தோஷம் வந்துவிடும். అక్కడకు సంతోషం వస్తుంది, அங்கே இளைப்பாறுதல் வந்துவிடும். అక్కడ విశ్రాంతి కలుగును. நல்ல ஆண்டவர் துதிக்க ஆரம்பிச்சுவார். నువ్వు బాగా దేవుని స్తుతులకు ప్రారంభించి చూడు, புரியாத ஒரு சந்தோஷம் வரும். నీకు తెలియని ఒక సంతోషం కలుగుతుంది. அது ஊருக்கே சோதரம் சோதரம் என்ற டூப்ளிகேட் சோதரத்தில் வராது. అది ఊరికే చెప్పే డూప్లికేట్ స్తోత్రములలో రాదు. ஆண்டவருடைய கிரியைகளை விவரித்து சொல்லக்கூடிய சோதரம். దేవుని క్రియలను వివరించి చెప్పే స్తోత్రం. அவருடைய நாமத்தை சொல்லி சொல்லி துதிக்கிற ஸ்தோத்திரம். ఆయన నామమును చెప్పి చెప్పి స్తుతించే స్తోత్రం. வாக்குத்தத்தங்களை சொல்லி துதிக்கிற ஸ்தோத்திரம். వాగ్దానములను చెప్పి స్తుతించే స్తోత్రం. ஊருக்கே சோதரம் 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 சோதரம்னா உன் மைண்ட் கூட எல்லாம் சுத்திடுவாங்க. ఊరికే స్తోత్రం 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 అంటే నీ మనసు ఊరంతా తిరుగుతుంటుంది. அது 10 வாக்குத்தத்தத்தை சொல்லு. దాంట్లో 10 వాగ్దానాన్ని చెప్పు. கர்த்தாவே நானே உன் பரிகாரி என்று சொன்னீரே உமக்கு ஸ்தோத்திரம். ప్రభువా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే చెప్పినానే నీకు స్తోత్రం. ஆமை மாலாக்காமல் தலையாக்குவேன் என்றீரே ஸ்தோத்திரம். నేను తోకగా కాక తలగా నేను చెప్పారే
ఐశ్వర్యమాన కోడియాய் దరిద్ర రాణిలే స్తోత్రం. నన్ను ఐశ్వర్యవంతునిగా చేయడం కొరకే మీరు దరిద్రులై ఉన్నారే స్తోత్రం. சொல்லி சொல்லி சொல்லிச்சுப்பார். అలా చెప్పి నువ్వు స్తుతించి చూడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రంனா எந்த பிரயோஜனம் கிடையாது. ఊరికే స్తోత్రం స్తోత్రం అంటే ఏ ప్రయోజనం ఉండదు. கர்த்தருடைய நாமங்களை சொல்லி துதி. దేవుని నామమును చెప్పి స్తుతించండి. ஒரு நாள் வீட்ல முடிஞ்சா 1000 స్తోత్ర బలి రికార్డింగ్ வச்சுட்டு அவங்க கூட சேர்ந்து స్తోత్రం பண்ணு. వీలైతే 1000 స్తోత్ర బలులను మీరు రికార్డులో ఉంచి దాంతో కూడా మీరు స్తోత్రములు చెప్పండి. ఓకే స్తోత్రం அந்த స్తోత్ర బలిలు வச்சு స్తోత్రం பண்ணு. స్తోత్ర బలులను పెట్టి స్తోత్రించండి. ஆமென் 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 ஆமென். ஆண்டவரை துதிக்கும் போது அந்த சத்துருடைய புனாதிகள் எல்லாம் அசைந்து விடும். శత్రు మనం దేవుని స్తుతించగా శత్రువుల యొక్క పునాదులు కదల్చబడును. அப்போஸ்தலர் நடவடிக்கைகள் అపోస్తల కార్యములు நாம் வாசிக்கும் போது మనం చదువుగా 14 பவுல் சீலாவும் கர்த்தரை பாடி ஆரம்பித்த போது పౌలు శీలను ప్రార్థించుటకు ప్రార్థించారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వాక్యం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేవయ్య దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు ఇరుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగిన, చెరసాల పునాదులు అదిరిను, వెంటనే తలుపులని తెరచుకొనిను, అందరి బంధకములు ఊడిను. ஜபத்தை விட துதிக்கு பவர் அதிகம். ప్రార్థన కంటే స్తోత్రములకు శక్తి ఎక్కువ. எல்லாம் சொல்லுங்க, ஜபத்தை விட అందరూ చెప్పండి, ప్రార్థన కంటే துதிக்கு స్తోత్రములకు பவர் அதிகம். శక్తి ఎక్కువ. எதனால? ఎందుకని அப்போஸ்தலர் நடவடிக்கையிலே అపోస్తల కార్యములలో 2 அப்போஸ்தலர்கள் சிறையிலே அடைக்கப்பட்டார். ఇద్దరు అపోస్తలులు చెరసాలలో బంధించబడి. முதலாவது யாரு? பேதுரு சிறையிலே அடைக்கப்பட்டார். మొదటిగా పేతురు చెరసాలలో బంధించబడి. பேதுரு சிறையிலே அடைக்கப்பட்ட போது పేతురు చెరసాలలో బంధించబడి சபையார் யாவரும் సంఘస్థులందరూ ஊக்கமாய் ஜெபித்தார்கள். ఆయన కొరకు ఆసక్తితో ప్రార్థించిరి. అప్పుడు కర్తర్ அந்த ஜெபத்தை கேட்டு என்ன பண்ணார்? ప్రభు ఆ ప్రార్థనను ఆలకించి ఏం చేశారు? ஒரு தூதனை அனுப்புறார். ఒక దూతను పంపించారు. பேரு நல்லா கொரட்டு விட்டு పేతురు బాగా కొరకబెట్టి தூங்குறார். నిద్రపోతున్నారు. தூதன் போய் விலாவது கட்டி ఆ எழுப்புகிறார். దూత పక్కలోకి వెళ్ళి తట్టుచున్నారు. பாப்பா வெளியில లే లే రండం బయటకు. கேட் எல்லாம் ஓபன் ஆயிடுச்சு. గేట్లన్నీ తెరవబడెను. வெளியில வந்தாச்சு. బయటకు వచ్చెను. எதனால கர்த்தர் பேதுருக்கு விடுதலை தந்தாரு? దేని ద్వారా? ఇందువలన పేతురుకు దేవుడు విడుదలించారు. சபையாருடைய సంఘస్థుల యొక్క ஜெபத்தினால். ప్రార్థన. ஆனா பவுல் சீலா கதையில పౌలు శీలల యొక్క కథ వేరు. వీరు பேதுருவை அடிக்கல கொல்லல, పేతురుని కొట్టలేదు, చంపలేదు, கட்டி வைக்கல, బంధించి పెట్టలేదు. ஆனா இங்க అయితే ఇక్కడ அதே வேற పరిస్థితే వేరు. பயங்கரமா அடிச்சானுங்க, భయంకరంగా కొట్టారు. காலை கட்டி போட்டானுங்க, చేతులు కాళ్ళకు బొండములు వేసి బిగించారు. பிரிசன்ல வச்சிருக்காங்க. వారి జైల్లో బంధించారు. ஆனா అయితే இவங்க கர்த்தரை பாடி துதிக்க ஆரம்பித்த உடனே ప్రభువుని పాడి స్తుతించుటకు ప్రారంభించగానే ஒரு தெய்வீகமான பூகம்பம் உண்டாகிறது. దైవికమైన భూకంపము కలిగెను. அந்த ஊர்ல எங்கேயும் வரல அந்த பூகம்பம். ఆ భూకంపం ఆ ఊర్లో ఎక్కడ రాలా. அந்த ஜெயிலுக்கு மட்டும் வருது அந்த பூகம்பம். ఆ జైలుకు మటుకే వచ్చింది ఆ భూకంపం. கட்டுகள் எல்லாம் மறந்து போய்விட்டது. ఆ యొక్క బంధకములన్నీ తెచ్చివేయబడెను. இவங்க கட்டுகள் மட்டுமல்ல, వీరి బంధకములే కాదు, அந்த சிறைச்சாலையில் இருந்த யாருடைய கட்டுகள் மறந்து போய்விட்டது. చెరసాలలో ఉన్న వారి బంధకములన్నీ తెగిపోయబడెను. ஜெயிலர் குடும்பம் ரட்சிக்கப்பட்டு விட்டது. ఆ చెరసాల అధికారి యొక్క కుటుంబము రక్షింపబడెను. దేవుని బిడ్డ, ஜெபம் ஒரு மனிதனை விடுதலையாக்கினது. ప్రార్థన ఒక్క మనిషిని విడిపించెను. துதி స్తోత్రము சிறைச்சாலையில் இருந்த யாவரும் விடுதலையாக்கி விட்டது. చెరసాలలో ఉన్న వారందరినీ విడిపించెను. ஹல்லேலூயா. హల్లెలూయా, హల్లెలూయా. அடிக்கடி சொல்லக்கூடிய ஒரு விஷயம், నేను తరచుగా చెప్పే ఒక విషయం, ஜெபத்தை தேவன் கேட்கிறார், ప్రార్థనను దేవుడు ఆలకించుచున్నారు, துதியிலே அவர் இருக்கிறார். స్తుతులలో ఆయన నివసించుచున్నారు. ఆమేన్. ఆమేన్. ஜெபம் பண்ணா தேவன் கேட்பார். ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. நீ துதிச்சேன்னு வச்சுக்கோ, స్తోత్రములు அந்த చెల్లించు. துதிக்குள்ளே வந்து இறங்கிடுவார். స్తోత్రముల మధ్యలోకి వచ్చి వసించును. எது பவர் அதிகம்? దేనికి శక్తి ఎక్కువ? ஜெபமா துதியா? ప్రార్థనకా స్తోత్రములకా? சொல்லுங்க எது? దేనికి? எது? దేనికి? Praise. స్తోత్రములకు. துதி ஸ்தோத்திரம் இஸ்ராயேல் பாடடா. ஜெயமே ஜெயமே
ஆராதிக்கிறவர்களுக்கு எல்லாருக்கும் ஒரு பெரிய ஜெயத்தை கர்த்தர் வைத்திருக்கிறார். ఈ సంవత్సరంలో స్తుతించు వారందరి కొరకై దేవుడు ఒక జయాన్ని ఉంచి ఉన్నారు. 2 నాలాగమం 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధికారం 20వ అధ్యాయం. நாம் அங்கே யோசேபாத்தை குறித்து பார்க்கிறோம். అక్కడ మనం యెహోషాపాతు గురించి మనం చదువుచున్నాం. யோசேபாத்துக்கும் அவனுடைய ராஜ்யத்துக்கும் விரோதமாய் 3 பெரிய ஜாதிகள் வந்துவிட்டது. యెహోషాపాతుకు అతని రాజ్యములకు విరోధముగా 3 పెద్ద రాజ్యములు వచ్చాయి. அந்த சமயத்திலே ఆ సమయమందు அந்த சத்துருக்களை எதிர்க்க அவர்களுக்கு பலன் இல்லை. ఆ శత్రువులను ఎదిరించడానికి వారికి బలము చాలదు. அவங்க என்ன செய்தார்கள்? వారు ఏమి చేశారు? பவுலும் சீலாவையும் போல పౌలు శీలను వలె பாடி துதி செய்ய தொடங்கினார். వారు స్తుతించి స్తోత్రం చేయుటకు ప్రారంభించిరి. சத்துருக்கள் ஒருவரோடு வெட்டுண்டு மடிந்து போய்விட்டார். శత్రువులు ఒకరిని ఒకరు నరుకుకొని చచ్చిపోయి. இந்த வருடம் நீ செய்ய வேண்டிய யுத்தம் என்ன தெரியுமா? ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిన యుద్ధం ఏమిటో తెలుసా? விசுவாசத்தோடு அவரை துதிக்க வேண்டும். విశ్వాసంతో నువ్వు ఆయనను స్తుతించుట. வாக்குத்தத்தங்களை சொல்லி துதிக்க வேண்டும். ఆయన వాగ్దానములను చెప్పి స్తుతించుట. நாமத்தை சொல்லி துதிக்க வேண்டும். ఆయన నామమును చెప్పి స్తుతించుట. அதுதான் யுத்தம். అదే నీ యుద్ధం. வேற ஒண்ணும் கிடையாது. మరేమీ లేదు. உனக்கு కత్తి வேணாம், నీకు కత్తి వద్దు, ஈட்டி வேண்டாம், ఈట వద్దు, உன் கூட சண்டை போறவங்கிட்ட போய் மறுபடியும் சண்டை போட வேண்டாம். నీతో గొడవలు వేయించిన వారితో వెళ్ళి మళ్ళా గొడవ వేయవద్దు. சும்மா துதிச்சிட்டே இருக்கும். ఊరకనే స్తుతిస్తూ ఉండు చాలు. அவங்க வெட்டுண்டு மடிந்து போவார். వారికే గొడవ వచ్చి వారి శత్రువులు నాశనమైపోతారు. பகுதியை வாசிக்கும் போது எனக்கு ஆச்சரியமா இருக்கும். ఈ భాగాన్ని చదివేటప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ஒரு யுத்தம் வருதுன்னா ఒక యుద్ధం వస్తున్నప్పుడు என்ன பண்ணணும்? ఏం చేయాలి? யுத்தத்துக்கு ரெடி ஆகணும்ல. యుద్ధానికి సిద్ధపడాలిగా. கத்தி எடுத்துக்கணும், ఖడ్గం తీసుకోవాలి, வாமன் எடுத்துக்கணும், వాకు తీసుకోవాలి. என்னென்ன யுத்த ஆயுதங்கள் வேணுமோ அதெல்லாம் எடுத்துக்கணும். యుద్ధాయుధములు ఏమేమైతే ఉన్నవో వాటన్నిటిని తీసుకోవాలి. அதான சரியான காரியம். అదే సరైన కార్యం. இங்க இவனுக்கு யுத்தத்துக்கு வந்தா ఇక్కడ వీరు యుద్ధానికి వస్తే இவங்க என்ன பண்றாங்க? వీరేం చేస్తున్నారు? ட்ரம்பட் எடுத்துக்கிறாங்க. వీరు బూరను చేతబడుతున్నారు. వీరు ఆ బూరను బిగ్గరగా ఊదుచున్నారు. ட்ரம் அடிக்கிறாங்க. రమ్ము కొట్టుచున్నారు. ரத்த நல்லதா சத்துருக்களுக்கு ஒண்ணுமே புரியல. శత్రువులకు ఏమీ అర్థం కాలేదు. பைத்தியக்காரங்களா இருப்பாங்களா இவங்க? వీరేమైనా పిచ్చోళ్ళా? சண்டைக்கு வந்த பாடு பாடுறாங்களே, వీళ్ళు యుద్ధానికి వస్తే పాటలు పాడుతున్నారు. சண்டைக்கு வந்த ட்ரம் பிடிக்கிறாங்களே, యుద్ధానికి వస్తే డ్రమ్ కొడుతున్నారు. பயங்கரமான மென்டல் இவனுங்க. మీరు భయంకరమైన వెర్రి వాళ్ళు. சத்துருக்கள் அப்படிதான் நினைச்சிருப்பான். శత్రువులు అట్లే అనుకుని ఉంటారు. ஆனா தேவனுடைய யுத்தத்தின் வழியே வேறு. దేవుని యుద్ధ మార్గమే వేరు. நீ செய்ய வேண்டிய யுத்தம் அவரை துதிப்பது, నువ్వు చేయవలసిన యుద్ధం ఆయనను స్తుతించుట, அவரை ఉయర్తుவது, ఆయనను హెచ్చించుట, அவரை மேன்மைப்படுத்துவது. ఆయనను కనబరచుట. ఆటోమేటిక్గా எல்லாம் కంట్రోల్ ஆயிடும். అన్ని ఆ తనంతట తానే కంట్రోల్ అయిపోతాయి. மெர்லின் கேத்தரின் என்ற ஒரு தேவனுடைய ஊழியக்காரர். మెర్లిన్ క్యాథరిన్ అనే ఒక దైవజనురాలు. முடிந்தால் நீங்க வீட்டுல போய் அந்த கூகுள்ல ஆச்சு ஏதாச்சும் புக் ஆச்சு வாங்கி படிச்சு பாருங்க. వీలైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కానీ లేదా పుస్తకమును కొని చదివి చూడండి. சிறையில் இருந்து துதி வரை என்ற ஒரு புத்தகத்தை எழுதியிருக்கிறார். చెరసాల నుండి స్తుతించుట, స్తుతిల నుండి Prison to Christ. చెరసాల నుండి స్తోత్రముల వరకు, சிறையில் இருந்து துதி வரை ஒரு புத்தகம் எழுதியிருக்கிறார். చెరసాల నుండి స్తోత్రముల వరకు అనే ఒక పుస్తకం ரொம்ப ఆశ్చర్యமா இருக்குது அந்த காரியங்களை படிக்கும் போது. ఆ యొక్క కార్యములు చదవగా చాలా ఆశ్చర్యంగా ఉన్నవి. கர்த்தரை துதிக்கும் போது దేవుని స్తుతించేటప్పుడు கர்த்தர் செய்த காரியங்கள் மகா பெரியவைகள். దేవుడు చేసే కార్యములు చాలా గొప్పవి. நீ ஆண்டவரை துதிக்கும் போது నువ్వు దేవుని స్తుతించేటప్పుడు அவர் உன்னை நேசிக்கிறார் என்ற மனப்பக்குவத்தோடு துதிக்க வேண்டும். ఆయన నిన్ను ప్రేమించుచున్నారనే మనస్తత్వముతో స్తుతించాలి. பாவங்கள் எல்லாம் மன்னிக்கப்பட்டிருக்கிறது என்கிற அந்த விசுவாசத்தோடு துதிக்க வேண்டும். పాపములన్నీ క్షమించబడి ఉన్నవి అనే విశ్వాసంతో స్తుతించాలి. இங்கு இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்ட ஒவ்வொரு மனிதனுடைய பாவமும் மன்னிக்கப்பட்டிருக்கிறது. ఉన్నటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి మనుషుని యొక్క పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. ஆமென் சொல்லுங்க. ఆమేన్. ఆమేన్. நீங்க இயேசுவை எதுக்காக ஏற்றுக்கொண்டீங்க? మీరందరూ యేసుని ఎందుకని అంగీకరించారు? நான் பாவி, నేను పాపి, நான் ரட்சிக்கப்படுறதுக்கு வேற வழி கிடையாது. నేను రక్షణ పొందడానికి వేరే మార్గమే లేదు. வேற వழி నా கிடையாது. పాపం నుంచి విముక్తికి వేరే మార్గం లేదు. தேவகுமாரனுடைய பாவங்களை தன்மேல் சுமந்து கொண்டு செத்து மடித்தார்.
நித்திய நிரந்தரமாய் மன்னிக்கப்பட்டிருக்கிறது. కనుక ఒక దేవుని బిడ్డ యొక్క పాపం నిత్య నిరంతరముగా క్షమించబడి ఉన్నది. அதை விசுவாசித்து துதிக்க வேண்டும். నువ్వు దాన్ని విశ్వసించి స్తుతించాలి. அதுல ஒரு விஷயம் என்று இறுதி அந்த புத்தகத்தில் நான் படித்த ஒரு விஷயம் இறுதியில் கொண்டது. ఆ పుస్తకంలో చదివిన ఒక కార్యం, ఒక నా అంశం నా హృదయాన్ని తాకింది. ஒரு தாய் ஒரு மகள் இருக்கிறார். ఒక తల్లి ఒక బిడ్డ ఉండేది. அந்த தாய் ரட்சிக்கப்பட்டு ஒரு ஆவிக்குரிய தாய். ఆ తల్లి రక్షణ పొందినటువంటి ఒక ఆత్మీయురాలు. ஆனா அவருடைய மகளோ ரட்சிக்கப்பட்டவள். అయితే ఆమె కుమార్తె రక్షణ కోల్పోయినది, రక్షణ లేనిది. రక్షణ కోల్పోవడమే బైబిల్ ఉపదేశం కాదు. ఆ రక్షణను కోల్పోవడం బైబిల్ ఉపదేశమే కాదు. సేవ్డ్ ఆల్వేస్. ఒక మారు రక్షణ పొందితే ఎప్పటికీ రక్షణ పొందినది. அதுதான் பைபிள் உபதேசம். అదే బైబిల్ ఉపదేశం. ரட்சிப்பை இழந்து போயிட்டான்னு சொல்லுவாங்க, துருபதேசம். కొంతమంది రక్షణ కోల్పోయారంటారా, దురుపదేశం. ஆடுகளுக்கு நான் நித்திய ஜீவனை கொடுக்கிறேன், నా గొర్రెలకు నేను నిత్య జీవమునిచ్చుచున్నాను, அவைகள் ஒரு காலம் கெட்டு போவது இல்லை. అవి ఎన్నడూ నశించవు. தேவனுடைய வசனம். అదే దేవుని వాక్యం. ரட்சிப்பை இழந்து போயிட்டாங்கன்னு சொல்லுவாங்க. కొందరు రక్షణ కోల్పోయారంట. ரட்சிப்பை ஒருவரும் ரட்சிக்கப்பட்டவரை இழந்து போக முடியாது. రక్షణ పొందిన వారెవ్వరు రక్షణను కోల్పోలేరు. ஆமென், 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 ஆமென். கர்த்தருடைய வசனம். அவர் ரட்சிக்கப்படவே இல்லை. ఆమె రక్షణే పొందలేదు. இயேசுனாலே அவருக்கு பிடிக்காது. యేసు అంటేనే ఆమెకు ఇష్టం ఉండదు. தாய் எத்தனையோ வருடங்களா ஜெபிக்கிறா மகன் இப்படி பாவத்துல வாழ்றாளே. ఆ తల్లి గారు ఎన్నో సంవత్సరాలుగా నా కూతురు ఇంతగా పాపములో జీవించుచున్నది అని దేవుని సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నది. அவங்க பால்ல டிஸ்கோ டான்ஸ் ஆடுகிறவர். ఆమె ఒక బార్లో డిస్కో డాన్స్ ఆడించున్నది. விகாரி. ఆమె త్రాగుబోతు. வேசித்தனமான வாழ்க்கை. ఒక వ్యభిచారి అయిన జీవితం. ஆண்டவரே, நான் ரட்சிக்கப்பட்டு பரலோகத்துக்கு வருவேன், என் மகள் இவ்வளவு ఘోరமான வாழ்க்கை வாழ்கிறார். ప్రభువా, నేను రక్షణ పొంది పరలోకమునకు వస్తాను, నా కుమార్తె ఇంత ఘోరమైన నీచమైన జీవితం చేయించున్నదే. தாய்க்கு ஆச்சாவுக்கு சாப்பாடு போடும்போது ఆ తల్లి గారు ఆమె భోజనం పెట్టేటప్పుడు இயேசு ஏற்றுக்கொள்ளுமான்னு சொன்னா యేసుని అంగీకరించమా అని చెప్తే சாப்பாடு தூக்கி அடிப்பாங்க. ఆ యొక్క అన్నాన్ని విసిరి కొడుతుంది. அந்த அளவுக்கு ஆண்டவரை வெறுக்கிறவர். అంత అధికముగా దేవుని ద్వేషించేది. இவர் அந்த தாய் செஞ்சு அவங்களுக்கே வெக்ஸ் ஆகி போயிடுச்சு. ఆ తల్లి గారు ప్రార్థించి ఆమెకే విసుగు పుట్టింది. மாறமாட்டாளா? ఈమె మారదా? அப்பொழுது அந்த தேவனுடைய ஊழியத்தை சந்திக்கக்கூடிய ஒரு சந்தர்ப்பம் கிடைச்சு. అప్పుడు అక్కడ ఉన్న దేవుని సేవకులను సంధించే ఒక సందర్భం దొరికింది. அவர் சொன்னாரா, ఆయన చెప్పాను, எவ்வளோ நாளா ஜெபிச்சு பார்த்தேன், அவனும் மாறவே இல்லை. రాష్ట్ర గారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించి చూశాను, నా కూతురు మారలేదు. ஜெபிக்கிறது செஞ்சு ஆண்டவரை துதிக்காரு. నువ్వు ప్రార్థన చేయడానికి ఆపి దేవుని స్తుతించడానికి மகன் இப்படி வேசித்தனமான வாழ்க்கை வாழ்கிறதுக்காய் ஸ்தோத்திரம். ప్రభువా, నా కూతురులా వ్యభిచార జీవితం చేయించున్నదే నీకు స్తోత్రం. அவனை மாற்ற உம்மால் முடியும் என்பதற்காய் ஸ்தோத்திரம். ఆమెను మార్చుటకు నీకు వీలవును కాబట్టి స్తోత్రం. அவன் இப்படி இருக்கிறதுனால் உங்களுடைய வல்லமை அவருடைய வாழ்க்கையில் விலகும் ஆண்டவரை ஸ்தோத்திரம். ఆమె ఇలా ఉండడం బట్టి నీ శక్తి ఆమె జీవితంలో ప్రవేశించి క్రియ చేయను ప్రభా, నీకు స్తోత్రం. ஆண்டவரே ஸ்தோத்திரம். ఆమె మీరు మార్చినారు ప్రభా, నీకు స్తోత్రం. இருக்கிறதுக்காய் ஸ்தோத்திரம். ఆమె ఇలా ఉన్నందువలకై స్తోత్రం. ஆண்டவரே அப்ப அப்படி இருக்கிறாரா? అప్పుడు ప్రభువే నా కూతురు అలా ఉంచారా? விசுவாசத்துக்காக நீ அப்படி சொல்லி துதி. విశ్వాసం కొరకే అలా చెప్పి స్తుతించు. கர்த்தர் நிச்சயமாய் மாற்றுவார். ప్రభు నిశ్చయముగా మార్చు. தாய் 2-3 நாள் 4வது நாள் ஆண்டவரை தொடர்ந்து துதிக்க ஆரம்பிச்சார். ఆ తల్లి గారు 2-3 రోజులు, 4వ రోజు కూడా అలా కొనసాగుతూ స్తుతించడానికి ప్రారంభించారు. 4வது நாள் நடந்த ஒரு சம்பவம். 4వ రోజు జరిగిన ఒక సంభవం. அந்த பார்ல டிஸ்கோ டான்ஸ் ஆடும்போது ఆమె బార్లో డిస్కో డాన్స్ ఆడించుండగా அந்த వழியாய் போன ஒரு வாலிபர், ఆ మార్గంలో వెళ్ళిన ఒక యవ్వనస్తుడు, அவர் ரட்சிக்கப்பட்டவர், అతడు రక్షణ పొందినవాడు. அவனிடத்தில் ஆவியானவர் சொன்னார், అతనితో ఆత్మీయ వారు చెప్పాను, நீ அந்த பார்க்குள்ளாய் போய் నువ్వు ఆ బార్ లోపలికి వెళ్ళి டான்ஸ் ஆடுற அவனை நிறுத்தி ఆ డాన్స్ వేయించిన ఆమెను నిలిపి நான் அவனை நேசிக்கிறேன் என்று சொல்லி சொன்னார். నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పమని. கர்த்தராகிய இயேசு உன்னை நேசிக்கிறார் சொல்லுகிறார். ప్రభువైన యేసు నిన్ను ప్రేమించుచున్నానని చెప్పమని. போனா ఇతను వెళ్ళాడు. அவனை நிறுத்தி ఆమెను ఆపి, கர்த்தர் உன்னை நேசிக்கிறார், ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు, வாழ்க்கை அவர் மாற்ற నీ விரும்புகிறார். పాప జీవితాన్ని మార్చడానికి కోరుచున్నాడు. அதிர்ச்சியாகி விட்டது. ఆమెకు దిగ్భ్రాంతి అయ్యను. ஒரு அழகான வாலிபர் ఒక అందమైన இதுவரைக்கும் என்னோடு பாவம் செய்வதற்கு தான் வந்திருக்கிறார். ఇంతవరకు నాతో పాపము చేయడానికే వచ్చారు. இவர் இயேசுவை குறித்து சொல்லுகிறார். ఇతడు యేసుని గురించి చెప్పుచున్నాడు. உட்கார வச்சு అతను కూర్చొని పెట్టి நீ మాట, ஏன் என்கிட்ட வந்தாரு சொன்னார். నువ్వెందుకు నా దగ్గర వచ్చి చెప్పావు? அவன் சொன்னார், எனக்கு கர்த்தர் சொல்லும்படி சொன்னார். నాకు దేవుడు నీతో చెప్పాలని చెప్పాడు. அன்றைக்கே அவருடைய வாழ்க்கை மாறிவிட்டது. ఆ రోజే ఆమె యొక్క జీవితం మారినది. அன்றைக்கே அவருடைய வாழ்க்கை பொழிந்து விட்டுவிட்டார். ఆ రోజే ఆమె
தருகிறார். దేవుడు నీకు స్తుతుల వస్త్రములను అనుగ్రహించును. பயங்கரமான துக்கத்தில் இருக்கும்போது నువ్వు భయంకరమైన దుఃఖంతో ఉంటే அந்த துக்கம் மாற வேண்டும் என்று ఆ சொன்னால் దుఃఖం మారాలంటే ஆண்டவர் துதிக்க ஆரம்பிச்சார். ప్రభువుని స్తుతించడానికి ప్రారంభించాడు. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు ఏమని చెప్పుచున్నాడు? ஒடுங்கின ஆவிக்கு பதிலாக ஒடுங்கின నలిగిన హృదయానికి బదులుగా கர்த்தர் துதி ஆவியை தருகிறார். ఆయన స్తుతి గల ఆత్మను అనుగ్రహించుచున్నాడు. ஒடுங்கி போன வாழ்க்கையுடைய துதி மாற்றிவிடும். నలిగినటువంటి నీ జీవితాన్ని ఈ స్తుతి మార్చివేయి. கர்த்தர் சொல்லுகிறார், ప్రభు చెప్పుచున్నారు, கேட்டார்கள் யார் முந்தி போக வேண்டும்? వారు దేవుని అడిగి, ప్రభు ఎవరు ముందుకు వెళ్ళాలి? யூதா முன்பாக போகட்டும். యూదా ముందుకు இந்த వెళ్ళని. வருடத்தின் முதலாவது ஆராதனை ఈ సంవత్సరం యొక్క మొదటి ఆరాధన உன்னை என்னை பார்த்து சொல்லுகிறார், ప్రభు నిన్ను నన్ను చూసి చెప్పుచున్నాడు, துதிக்கிற துதி முன்பாக నన్ను போகட்டும். స్తుతించే స్తుతి ముందుకు సాగనివ్వుడి. இந்த வருடத்திலே சத்துருவின் அஸ்திபாரங்கள் அசையும். ఈ సంవత్సరంలో శత్రువుల పునాదులు కదిలెను. கட்டுகள் அறுந்து போகும். నీ బంధకములు తెంచివేయబడెను. நம்மோடு இருக்கிறவர்களுக்கு விடுதலை உண்டாகும். నీతో ఉన్నవారికి కూడా విడుదల. அவர்கள் சீலாம் துதித்த போது పౌలు శీలను స్తుతించగా சிறைச்சாலையில் இருந்த யாவருக்கும் விடுதலை. చెరసాలలో ఉన్న వారందరికీ విడుదల. ஆண்டவரை துதிக்க துதிக்க ఈ సంవత్సరంలో నీవు దేవుని స్తుతించను. உங்கள் குடும்பம் முழுவதும் ரட்சிக்கப்படும். నీ కుటుంబం అంతయు రక్షణ పొందెను. குடும்பம் முழுவதும் விடுதலையாகும். నీ కుటుంబం అంతయు విడుదల పొందెను. கிராமங்கள் ரட்சிக்கப்படும். నీ గ్రామములు రక్షణ పొందెను. பட்டணங்கள் விடுதலை నీ பெற்றுக்கொள்ளும். పట్టణములు విడుదల పొందెను. கர்த்தரை துதிக்க ஆரம்பிக்கலாம். ప్రభువుని స్తుతించుటకు ప్రారంభించుము. ஆராதனை முடிந்த ஒரு துதியின் அபிஷேகத்தை அனுப்புகிறார். ప్రభుని ఆరాధన ముగింపులో ఉన్న స్తుతి అభిషేకం కుమరించబడుచున్నది. மகிமை வந்து పరిశుద్ధుల శక్తి నీ మీదికి రాబోచున్నది. சரீரத்தை விட்டு கொடுத்த நீ ஆவியில் నీ நடந்தது. శరీరాన్ని అప్పగించి ఆత్మవంతపడెను. ஒரு துதி வீரனாய் மாறப்போகிறார். ఒక స్తుతి వీరుడుగా మారబోచున్నావు. அவருடைய நம்புகிறீர்கள். ఎంతమంది నమ్ముచున్నారు? ஹalleluya. கர்த்தரை துதிக்க ஆரம்பிக்கலாம். అందరూ ప్రభుని స్తుతించుటకు ప్రారంభించుడి. துதிக்க ஆரம்பிக்கலாம். ప్రభుని స్తుతించుటకు ప్రారంభించుడి. ஹalleluya.
పరిశుద్ధుల మోహన మీద ఆశ్రయించిన ప్రభా స్వామి దేవా గడిచిన కాలంలో ప్రభావానికి వరకు మమ్మల్ని కాపాడి నూతన సంవత్సరంలో మొదటి ప్రభావంతో సరిపడి నిన్న ఆలోచన ప్రభావ ఆరాధన ప్రభావం వరకు భారత నడిపించిన నీ దైవం స్తోత్ర ప్రభా స్వామి ఆరాధనలో పాట రాసిన స్తోత్రం మరొక ఆత్మ బలపరిచిన స్తోత్ర ప్రభా ఒక్కొక్కరు జీవితం చేస్తున్న మేలు ఉపకారం స్తోత్ర ప్రభా స్వామి అది కాలంలో మాతో మాట్లాడిన నీ దేవవాక్యులకి స్తోత్ర ప్రభా స్వామి స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి ఇశ్రాయేలు ప్రభా కాణాలకు ఎద్దుకున్న చెట్టు ప్రభా ఆయన మొదట ఎవరైనా ప్రభావైన స్వామి ఏవో ప్రార్థించినప్పుడు ప్రభా తండ్రి ఏదో వంశస్థని చెప్పిన ప్రభా ఆ దేశం ఏదో వంశం విచిత్ర చదివించిన ప్రభా తండ్రి ఏదో వంశంగా దేవుని స్థితించవలైనారు ప్రభా తండ్రి ఇదనాడు ప్రభా స్వామి మాకు ముందుగా ప్రభా స్థితించి అనుసరించి ప్రభా మా విరోధంగా వచ్చే శత్రువుని మేము జయించగలిగిన ప్రభా స్వామి చదివించిన ప్రభా తండ్రి స్వామి స్తోత్రమయ్యా ఇదనాడు ప్రభా నేను ఎల్లప్పుడూ స్థితించగలవు మా జీవితంలో దయచేసి ప్రభా స్వామి స్తోత్ర ప్రభా తండ్రి దయాకుడు ప్రభా స్వామి స్తోత్ర ప్రభా తన ప్రభా స్వామి స్తోత్ర బిడ్డ జన్మించినప్పుడు తండ్రి స్వామి ఆయన యెహోవాను స్తుతించదాని వేదాన్ని పేరు పెట్టినది ప్రభా తండ్రి ఏదైనా స్తుతించేవారిగా కనబడుచున్నాం ప్రభా తండ్రి ఇదనాల ప్రభా స్వామిని స్తుతించడం ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నేను స్వామి స్తుతించాలని మాకు దయచే ప్రభా దావీదు భక్తుడు ఎల్లప్పుడూ నా స్తుతించేవారిగా తన నోట నీ కీర్తిని ప్రభా ఎల్లప్పుడూ సన్నిధించేవాడిగా కనబడుచున్నాడు ప్రభా స్వామి ఇదనాల మేము ప్రభా స్వామి ఎల్లప్పుడూ నేను స్తుతించాను మా జీవితంలో ఉన్నట్లయితే మా విరోధంగా లేచే చర్చను మేము జయించగలం ప్రభా తండ్రి స్వామి దేవాయస్థాయిలో చేస్తున్న మీరు ఆశీర్వైన